అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. తెలంగాణ సర్కార్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా రైతులపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. రైతు భరోసా, రైతు బీమా, ఫసల్ బీమా యోజన వంటి పథకాలు అమలు చేస్తోంది కూడా. అయితే రైతులకు పంట పెట్టుబడి సహాయంలో ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో రైతు భరోసా నిధులు అనేవి విడుదల చేసింది. ప్రభుత్వం రైతు బీమా పథకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మరి ఇక తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మకమైన పథకాల్లో ఒకటైన రైతు బీమాకు కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళు చివరి గడువు ఆగస్టు 13. ఈలోగా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం రైతులకు సూచిస్తోంది. కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొందిన రైతులైనా, అలాగే గతంలో పాస్బుక్ ఉన్నప్పటికీ కూడా ఈ స్కీమ్లో చేరని వాళ్ళకి ఇదొక చక్కటి అవకాశం. ఆగస్టు 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో దాదాపుగా 76 లక్షల మందికి పైగా పట్టాదారు పాస్బుక్ ఉన్న రైతులు ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ రైతు బీమా పథకాన్ని ఆగస్టు 14, 2018లో ప్రారంభం చేశారు. ఇక ఈ పథకం కింద నమోదు చేసుకున్న రైతు దురదృష్టవశాత్తు మరణించినట్లయితే అతని కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందుతుంది. ఇది సహజ మరణమైన, ప్రమాదవశాత్తు మరణమైనా సరే ఈ పథకం వర్తిస్తుందట. ఇక ఈ బీమా మొత్తాన్ని కూడా ప్రభుత్వం నేరుగా నామినీ బ్యాంక్ ఖాతాలోనే జమ చేస్తుంది. అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే రైతులు కొన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇక రైతు నుంచి ఎటువంటి ప్రీమియం వసూలు చేయకుండానే తెలంగాణ ప్రభుత్వం స్వయంగా LICకి ప్రీమియం చెల్లిస్తుంది. అయితే మొదటి సంవత్సరంలో ఒక్కో రైతుకి 2271 రూపాయల చొప్పున ప్రీమియం చెల్లిస్తుంది. అయితే ప్రతి సంవత్సరం ఈ ప్రీమియం మొత్తం పెరుగుతూ ఉంటుంది. అయినా కూడా ప్రభుత్వం ఈ భారాన్ని రైతులపై మోపకుండా తానే భరిస్తూ. అయితే రైతు బీమా దరఖాస్తు ఫామ్ కోసం ఏమేం కావాలి అంటే పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ ఉండాలి, డిజిటల్ సంతకంతో కూడిన DS పేపర్ అనమాట, లేదా MRO అయినా పర్లేదు, రైతు ఆధార్ కార్డు ఉండాలి, నామినీ ఆధార్ కూడా జమ చేసుకోవాలి, అండ్ రైతు వయసు 18 నుంచి 59 ఏళ్ల మధ్య మాత్రమే ఉండాలి. ఈ సంవత్సరం 2025 నుంచి 26 బీమా సంవత్సరం ఆగస్టు 14 నుండి ప్రారంభం కాబోతుంది. అయితే ఈ నెల 13 వరకు అప్లికేషన్ చేసుకున్న వారి పేర్లనైతే అధికారులు రైతు బీమా పోర్టల్లో నమోదు చేయబోతున్నారు. అలాగే రైతులకు ఇది ఒక చక్కటి అవకాశం. మీకు కానీ మీ చుట్టుపక్కల ఎవరికున్నా సరే, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, వాళ్ళకి వీడియో ఉపయోగపడుతుందని అనిపిస్తే వాళ్ళకి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.